నేను మీ యాగంటి. రోజు రోజుకు రెవెన్యూ సమస్యలు పెరిగిపోతున్నాయి. రైతులు మాత్రం ఏ రెవెన్యూ శాఖలో చూసినా వారి తిప్పలు మాత్రం దేవుడికి ఎరికే. అయితే రీసెంట్గా ఏసీబీ అధికారులు వలలో చిక్కించుకోవడం జరిగింది. ఇదే విషయంపై మనకు సీనియర్ జర్నలిస్టు ఈశ్వర్రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఈశ్వర్రెడ్డి గారు, ఇప్పుడు మనము చూస్తూనే ఉన్నాం, ఎక్కడో చోట ఖచ్చితంగా రెవెన్యూ ఆఫీసుకి సంబంధించినటువంటి బాధితులు చాలా మంది పెరిగిపోతున్నారు. కానీ కొందరు రైతులైతే ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితులు కూడా పోతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఏసీబీ అధికారుల దాడుల్లో పట్టుబడినటువంటి రెవెన్యూ అధికారులు ఏ విధమైనటువంటి అవినీతికి పాల్పడి ఉంటారు? మీరేమన్నా చెప్పగలుగుతారా? మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ప్రధానంగా యాగంటి గారు నమస్తే. ప్రధానంగా ఇప్పుడు గతంలో చంద్రబాబు ప్రభుత్వం అంటే ఒక 15 years బ్యాక్ అంటే ఒక పెద్ద అడ్మినిస్ట్రేటర్ చంద్రబాబు గారు అని చెప్పేసి అనేటువంటిది ఉన్నది. ఇప్పుడైతే ఇలాంటి అడ్మినిస్ట్రేషన్లో పూర్తి స్థాయిలో ఫెయిల్ అయింది అని చెప్పుకోక తప్పదు. దానికి ఉదాహరణ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని చూస్తే ఎక్కడ చూడు అవినీతిమయం అవినీతిమయం. అంటే చిన్న విషయానికి ఎంత ఇస్తావు ఏం తెచ్చినావు అనేటువంటి పరిస్థితి. దానిలో భాగంగానే మనం మొన్న టెలికాస్ట్ చేసినటువంటి న్యూస్లో డోన్కు సంబంధించినటువంటి రెవెన్యూ అధికారుల అవినీతి భాగోతాల గురించి డోన్లో ఏం జరుగుతుంది అని చెప్పేసి కళ్ళకు కట్టినట్టు మనం స్క్రీన్ మీద జరిగింది కదా. మళ్ళీ ఇది రైతుల నుండి ఈ యొక్క ప్రోగ్రాంకి అయితే మంచి స్పందన వస్తుందని అనుకుంటున్నాను. తర్వాత రైతులు కూడా ఖచ్చితంగా మన ఛానల్ని ఆదరిస్తారని కూడా అనుకుంటున్నాను. దాంట్లో ఎలాంటి సందేహం లేదు, నిస్సందేహంగా చెప్పగలుగుతున్నాం. అయితే ఈ న్యూస్ టెలికాస్ట్ అయిన 4 రోజులకే మన కలెక్టర్ గారే ఉంటారు, ఈ నంద్యాల జిల్లానే మొత్తం టోటల్ గా కంప్లైంట్స్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పి స్వయానం చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఇవి కలెక్టర్ చెప్పినటువంటి విషయాలను అన్ని టెలికాస్ట్ చేసిన తర్వాత 4 రోజులకే బనగానపల్లిలో రాజీవ్ రెడ్డి ఎంఆర్ఓ, తర్వాత మహబూబ్ బాషా సర్వేరు, మండల సర్వేరు అనేటువంటి వాళ్ళు అంటే రైతు నుండి అంటే ఒక ఎంఆర్ఓకి ఎంత శాలరీ ఉంటుంది, తర్వాత ఒక సర్వేర్కి ఎంత శాలరీ ఉంటుంది, ఆ శాలరీ చాలక మనం రైతుల గోడుని కళ్ళకు కట్టినట్టు కూడా చెప్పగలం. కర్నూలు ఉమ్మడి జిల్లాలో కంటే కర్నూలు జిల్లాలో దాదాపుగా కేవలం ఒక నంద్యాల జిల్లాలోనే దాదాపుగా రెవెన్యూ అధికారులు కూడా ఏసీబీకి చిక్కడం జరిగింది. ఒక ఆలగడ్డ కావచ్చు, మన డోన్లో వరుసగా 3 పట్టేశారు. తర్వాత మన రీసెంట్ గా బనగానపల్లిలో ఉన్నటువంటి వ్యక్తులు. మరి టోటల్ గా దీన్ని చూస్తే మరి రైతులకు ఏ విధమైనటువంటి న్యాయం చేస్తున్నారు? ఏ ప్రభుత్వం అయినా సరే మీరు ప్రభుత్వాలని మీరు అంటే తప్పు లేదంటారా? లేకుంటే ఇప్పుడు దాదాపుగా ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు పట్టుబడినప్పటికీ, కానీ వాళ్ళపైన ఎటువంటి చర్య లేదు, మళ్ళీ పోస్టింగ్ అక్కడికి వచ్చేస్తుంది. మరి దీన్ని బట్టి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఏసీబీ వలలో పట్టుబడినటువంటి వాళ్ళకి గతంలో కూడా చెప్పినాం, సర్వీస్ మళ్ళా వాళ్ళని సర్వీస్ లేకి రాకుండా శాశ్వత రిమూవ్ చేసేటువంటి చట్టాలు రావాలి. అప్పుడు అధికారులు భయపడతారు. అదొకటి. నంద్యాల జిల్లాలని ఎందుకు జరుగుతున్నాయి అనేది మీ క్వశ్చన్. తర్వాత ఈ రెవెన్యూకు సంబంధించి అంటే కలెక్టర్ కావచ్చు, జాయింట్ కలెక్టర్ కావచ్చు, వీళ్ళ యొక్క పటిష్టత లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాండి యాగంటి గారు, ఏ ప్రజా సమస్యల వేదిక, ఇది సోమవారం నాపద్దు వెళ్తారు, ప్రజా సమస్యల పరిష్కార వేదిక. మళ్ళీ ఎన్ని సమస్యలు పరిష్కారమని పోని ఆడికి పోయినా కానీ కూడా మళ్ళీ ఇక్కడికి ఏంటి కింద అధికారికి రెఫర్ రాస్తే నువ్వు ఎంత ఇస్తావు? అందులో భాగంగానే కదా ఎంఆర్ఓ, ఈ మహబూబ్ బాషా సర్వేరు వీళ్ళు అనేది. కాబట్టి ముఖ్యంగా బనగానపల్లిని తీసుకుంటే మైనింగ్ ఏరియా, మైనింగ్ లో కానీ అంటే ఒకరిదొకరికి ఎక్కడం తీరా ఎవరైనా గట్టిగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటే నువ్వు కొట్టుపోయి చూసుకోపోని చెప్తున్నారు సింపుల్ గా. ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే. మీరు ప్రజా పరిష్కార వేదికని ఆశ్రయించినటువంటి బాధితులను కూడా ఈరోజు న్యాయం జరగడం లేదు. కానీ ఇక్కడ ఒక రైతు దీంట్లో ఒక 3-4 కంప్లైంట్ ఇచ్చినారు. ఎందుకు దీంట్లో కూడా ఏమని అడిగారంటే, ఒక సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 19 సబ్సెక్షన్ 1 ప్రకారంగా అడిగినారు. అడిగితే కూడా మనకు ఒక రైతు బోర్డు వెళ్ళబోచడం జరిగింది ఈ పేపర్లలో. ఇది విషయం ఏమంటే, ఒక సర్వేయరు రెవెన్యూ అధికారులకి ఎటువంటి సమాచారం లేకోకుండా ఒక సర్వేయర్ వెళ్ళి ఆ భూములని తారుమారు చేసినటువంటి సందర్భంలో
కొంతమంది రైతులు ఇక్కడ మనకు ఒక 6 క్వశ్చన్లు అడిగితే ఎంఆర్ఓ అయినటువంటి తహసీల్దార్ గారు ఇక్కడ జగదీష్ గారు ప్రస్తుతం డోన్ మండలంలో మండల సర్వేర్ గా విధులు నిర్వహించడం లేదు. మీరు కోరిన కాలానికి సంబంధించిన ఆయన పరిధిలోని ఏ రికార్డు ఈ కార్యాలయంలో లభించలేదు. కార్యాలయం రికార్డులు సమగ్రంగా పరిశీలించిన తర్వాత సంబంధిత కేసు ఫైళ్లు, సర్వే నోట్లు, టూర్ డైరీలు, మ్యాప్స్, స్కెచ్లు లేదా ఇతర పత్రాలు ఏవి అందుబాటులో లేవని డోన్ తహసీల్దార్ గారే ఇటువంటి సమాచార హక్కు చట్టానికి కూడా తప్పుడు సమాచారాలు మీరు ఏ విధంగా తీసుకుంటారు? ప్రజా సమస్యలు పరిష్కారాలు ఏం చేస్తున్నారు? ఖచ్చితంగా ఆర్టీఐ ప్రకారం చేయాల్సిందే కదా. లేదు అంటే గతంలో అతను శ్రీశైలంలో కూడా చేసినట్లు జగదీష్ గారు సమాచారం. తర్వాత డోన్ కు వచ్చినారు. డోన్ లో కరప్షన్ ఎక్కువ అదెంత ఎందుకండి. ఇప్పుడు ఆవులదొడ్డి అనేటువంటి గ్రామం ఉంది అనుకుంటా, నేను వార్తల్లో అన్నిట్లో చూశాను. ఒక శ్మశాన వాటికనే కబ్జా చేసి వేరే వాళ్ళ పేరు మీదకి చేసినటువంటి దాఖలాలు, మళ్ళీ వాళ్ళ కోర్టు కోండి అని చెప్పినటువంటి దాఖలాలు. తర్వాత ఈ విషయాన్ని కూడా కలెక్టర్ తీసుకున్నారు, అంతా తీసుకున్నారు. కానీ శ్రీశైలం నుండి కూడా ఎక్కడెక్కడ పని చేసినారో వాళ్ళ డేటా అడుగుతాయి. అంటే డేటా అంటే ఏంది, ఆ పని చేసినప్పుడు ఇక్కడ మీరు ఒక అధికారిగా పనిచేస్తుంటారండి, చేస్తున్న తర్వాత ఇక్కడ నుండి పోయినప్పుడు ఈ రికార్డ్స్ అన్ని మొత్తం వేరే అతనికి ఎవరైతే అతను అప్పచెప్పలేడు అంటే నీకు ఇక్కడ అప్పచెప్పడం కాదు, ఉండండి అదే సబ్జెక్ట్ వెళ్ళి అన్న తర్వాత ఆ రికార్డ్స్ అప్పచెప్పకుండా పోతే కూడా అతన్ని ఏం చేయలేని పరిస్థితి. అతన్ని గురించి డేటా అడిగితే సింపుల్ గా ఎంఆర్ఓ గారు ఏమిస్తారు. ఆర్టీఐ అంటే వీళ్ళకు అంత లెక్కలేదా? 2005 ఆర్టీఐ యాక్ట్ వస్తే తుంగలో దొక్కుతున్నారు. ఆర్టీఐ లేదు, ఏం లేదు, ఏమన్నా చేసుకోపనే పరిస్థితి వచ్చింది. ఒకటే అంటే గారు ఏమన్నా కానీ ఒక మండల మేజిస్ట్రేట్ ఎంఆర్ఓ అంటే మళ్ళీ ఎంఆర్ఓ కూడా ఎంత జీతం వీళ్ళకి ఏం పోయే కాలం వచ్చిందంటావు? జీతాలు ఇస్తలేరేమో కలెక్టర్ గారు. అదే కదా. అంటే కరప్షన్ అనేది స్వయాన ఇంకోటేంది, మాది తెలుగుదేశం ప్రభుత్వం, అవినీతి లేని ప్రభుత్వం అని చెప్పేసి స్వయాన బీసీ జనార్దన్ రెడ్డి గారే అంటున్నారు కదా. అదే బీసీ జనార్దన్ రెడ్డి గారి నియోజకవర్గంలో ప్రస్తుతం ప్రభుత్వంలో ఒక కీలక పాత్ర కదా బీసీ జనార్దన్ రెడ్డి గారు. మళ్ళీ అదే నియోజకవర్గం, అదే మండలంలో ఇంత కరప్షన్ జరుగుతుంటే మళ్ళీ మా మంత్రి ఏం చేస్తున్నట్లు అని చెప్పేసి సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. తర్వాత సరే అది వేరే సబ్జెక్ట్, మైనింగ్ సంబంధించినటువంటిది. సరే ఒక ఈ మైనింగ్ చట్టాల్లో తీసుకొని వచ్చి ఏదో దోపిడీ చేస్తున్నా అది వేరే విషయం. కానీ ఏది ఏమైనా కొన్ని ఊర్లు ఉదాహరణకు చెప్తాను నేను, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ యొక్క రైతు రియాలిటీ రైతు ఎక్కించుకోవడానికి పోతే కూడా లక్షల రూపాయలు అడిగే పరిస్థితి. మళ్ళా కొన్ని ఊర్ల ఉదాహరణలు చెప్తాను నేను. పసుపల గ్రామం అనేది ఇది, బనగానపల్లె మండలం. ఆ ఊర్లో ఒక విఆర్ ఉంటాడు, నేటివ్ ఆఫ్ ఆ ఊరే, ప్రజెంట్ శ్రీశైలం ఎక్కడ చేస్తున్నాడు. వాళ్ళ బంధువులకి ఒక అసిస్టెంట్ పెట్టుకొని వాళ్ళ బంధువులకి 25 ఎకరాలు మల్లప్ప, గుండు మల్లప్ప అనేటువంటి ఆ ప్రాంతంలో 25 ఎకరాలు ఆన్లైన్ చేసిపోయినాడు. అదే కృష్ణగిరిలో కరప్టెడ్ చేసినాడు, అదే జోలాపురంలో చేసినాడు. ఎన్ని ఊర్లు అంటే అతను చేసిన ఆ ఒక్క విఆర్ఓ అని అంటలేను నేను. ఆ విఆర్ఓ అంటే ఒక్క విఆర్ఓనే ఈ రకమైనటువంటి కరప్టెడ్ పాల్పడితే ఇంకా పై రేంజ్ లో ఏ రకంగా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏసీబీ అధికారులు ఎవరో కంప్లైంట్ ఇస్తే తప్ప చర్యలు తీసుకోవాలని పరిస్థితి. కానీ వీళ్ళు ఇంకొకటి కూడా చేయొచ్చు. అది ఏమంటే అవినీతికి అంటే ఇప్పుడు ఆదాయానికి మించినటువంటి ఆస్తులు చాలా మందికి ఉన్నాయి, లేవంటారా? అవును. ఇప్పుడు ఇంతమంది తిమింగళాలు ఉన్నారు, మరి వీటిలో కొంతమంది అయితే కొన్ని కోట్లకు పెట్టుబడులు పెట్టినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకండి అతి త్వరలోనే మీరు మళ్ళా చర్చ పెట్టండి. ఈ రెవెన్యూ అధికారులు ఎక్కడెక్కడ ఇల్లు కట్టిస్తున్నారు, ఎక్కడెక్కడ అంతస్తులు కట్టిస్తున్నారు, ఏ రకంగా కట్టిస్తున్నారు, అంత దూరం పోతురండి. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తేనే అని చెప్తున్నారు కదా. ఈ ఒక రెవెన్యూ అధికారి ఉంటాడు, ఒక రెవెన్యూ అధికారి అకౌంట్, వాళ్ళ ఫ్యామిలీ అకౌంట్ చెక్ చేసి ఆ క్యాష్ ఎక్కడి నుండి వచ్చిందని ఒకసారి వెరిఫై చేయమండి. ఏసీ వాళ్ళకి కూడా ఆ దమ్ముందా? అది లేదు కదా. ఎందుకు లేదంటారు? అది లేదనే కదా ఆల్రెడీ పట్టి చూపిస్తున్నారు కదా. రీసెంట్ గా దాని వాటికి ఖచ్చితంగా మనం యాక్సెప్ట్ చెప్పాల్సిందే. కానీ అదే చట్టాల్లో ఏమనింది, అధికారుల యొక్క అకౌంట్లు కానీ చెక్ చేసి కానీ రైట్ చేసేటువంటి అధికారం ఏసీబీ వాళ్ళకు ఉంది. మళ్ళీ ఎక్కడన్నా అకౌంట్స్ చెక్ చేసి పట్టుకునే దాఖలాలు ఉన్నాయా? ముక్కుసూటి క్వశ్చన్ ఇది, లేవు కదా. కాబట్టి నేననేది ఏంటంటే
నెక్స్ట్ ఎక్కడెక్కడ ఇల్లు కడుతున్నారు వీళ్ళ ఇళ్ళ ఫోటోలతో సహా 100% దాంట్లో అనుమానం లేదు. ఓకే. ఇప్పుడు ఒక ఎంఆర్ఓ శాలరీ 2 లక్షలు 1,50,000 ఉంటది అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఒక 5 కోట్ల బిల్డింగ్లు ఏ రకంగా కడతారండి? సమాచార హక్కు చట్టం అనేది కూడా రెవెన్యూ అధికారులకు ఒక చుట్టం అయిపోయింది. నంబర్ 1. ఓకే. ఇంకోటి ఈ యొక్క సమాచార హక్కు చట్టం ఇతను అడిగినారు, ఎవరు యువరాజు అడిగినారు, రైతు అడిగినారు, పై అధికారికి అది సంపద అవుతుంది. అర్థమైందా మీకు? దీన్ని ఈ చట్టం అడిగినారు, ఏంది ఇది తీసుకురా ఫైల్ అంటే అంత ఇంతో ఈడ దోసుకునే సొమ్ముని మళ్ళీ పై అధికారికి ఆ పై అధికారి పోయి ఇంకొక అధికారికి. తర్వాత ఈ వ్యక్తి ఏదైతే చెప్తున్నాడో ఒక కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఆ అధికారి కూడా పిలిపించి ఎటువంటి విచారణ చేపట్టకుండా వాయిదాలు వేయడం జరుగుతుంది. అంతే కదా. ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటే అధికారులు అనుకుంటే తక్షణమే పరిశీలించగలరు, పరిష్కారం చేయగలరు కూడా. ఇప్పుడు ఎందుకు చేయలేకపోతే రైతు విషయం ప్రస్తావన చేస్తే అవతల బడా పొలిటీషియన్స్ నువ్వు ఏదన్నా అడుగు, ఆర్టీఐ అడుగు, ఏమన్నా అడుగు, ఆర్టీఐ అడిగినారు సార్ ఇట్లా పని మీ ప్రత్యర్థి అంటే సరే నేను పంపిస్తున్నది చూడంటారు. నేననేది ఏంటంటే ఫోన్ పేలు వచ్చినాయి, గూగుల్ పేలు వచ్చినాయి. నేనేదంటే ఏసీబీ వారికి కూడా రిక్వెస్ట్ చేసేదంటే ఎవరి మీద అయితే డౌట్ వచ్చిందో, ఏ అధికారి మీద అయితే డౌట్ వచ్చిందో అంటే ఆ అధికారి డైరెక్ట్ డబ్బులు వేయించుకోడు, వాళ్ళ అసిస్టెంట్లతో గానీ బినామీలు ఉన్నప్పుడు పక్క సమాచారం తెలుస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ కి. దాంట్లో అనుమానం 100% ఎందుకు వాడారు, ఎవరు వాడారు, తర్వాత వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ దాని మీద రైట్ చేస్తే అకౌంట్స్ అనేది బ్యాంక్ పోతే వాళ్ళకి ఈజీగా ఇస్తారు కదా, మనకి 100%. ఆ కోణం నుండి చూస్తే అవినీతిని కొంతవరకైనా అరికట్టొచ్చు అనేది. ఇప్పుడు ఇదే పశువులని ప్రస్తావిస్తే ఆ విఆర్ఓనే ఇంత భూ కబ్జాలకు తెగవన్నా అంటే అధికారాన్ని అడ్డు పెట్టుకునే కదా. కానీ కేవలం అది వైసీపీ గవర్నమెంట్ లో తెగమన్నాడు, టీడీపీ వచ్చిన తర్వాత అతన్ని ఎక్కడో పంపిస్తే సేమ్ అదే జరుగుతుంది. అయితే ఇప్పటికి కూడా ఎక్కడైతే ఏసీబీ అధికారులు దాడి చేసినా కూడా కనీసం రెవెన్యూ అధికారులు లంచం తీసుకోకుండా ఉండాలన్న చలనమైనా కూడా కనిపించడం లేదు. ఎక్కడ ఎటువంటి భయం లేకోకుండా లంచాలు అడుగుతున్నారు. అంటే దీన్ని బట్టి మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఒకటి సింపుల్ గా చెప్పాలనుకున్నా, ఇప్పుడు ఇంత పట్టుబడితే కూడా వీళ్ళు మానకరా అనేది ఒక క్వశ్చన్ కదా. ఇప్పుడు కొంగ ఉంటది, కొంగ ఎప్పుడు చేపలు ఎత్తుకొని పోతూనే ఉంటది, నీళ్ళు తింటూనే ఉంటది, అది గింజలేసి తినదు. అంటే ఈ అవినీతి కంపు అనేటువంటిది ఎప్పుడు అది దాన్ని ఆ పదాన్ని వర్ణించకూడదు. కానీ నేను వీళ్ళకి అదిస్తేనే కడుపు నిండేది. కానీ ఏంటంటే ఒక బుక్ సూటిగా వీళ్ళు అనుకుంటున్నారు కానీ మేము అవినీతి సొమ్ముతో సంపాదిస్తుంటాం అది అని. లగ్జరీ కార్లు తిరుగుతుండొచ్చు, ఫ్లైట్లు తిరగచ్చు, ఇంకోటి తిరగచ్చు. కానీ వాళ్ళు తింటున్నది సామాన్య మానవుడు, ఎవరైతే సామాన్య రైతున్నారో వాళ్ళు వరి అన్నం తిని బాగా లగ్జరీగా ఉన్న కాడికి తిని బతుకుతున్నారు. వీళ్ళకి షుగర్లు, బీపీలు, రోగాలు వచ్చి హాస్పిటల్లో పాలవుతున్నారు. అది ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు కానీ ఏ డిపార్ట్మెంట్ అన్నా కానీ అది గమనిస్తే బాగుంటది. కానీ ఏంటంటే చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఈ దేశంలో మొన్న కూడా చెప్పినాం, రైతు బతకాలి, రైతు బతకకుంటే కింద ఈ దేశం కాదు ప్రపంచం బతకలేదు. ఒక ప్రతి ఒక్కడు మోసం చేస్తారు కానీ రైతు అయితే మోసం చేయడు. అంటే రైతులను మోసం చేసే నాయకులు ఉన్నారు కానీ నాయకులు కానీ ఇంకోరు కానీ డిపార్ట్మెంట్ మనం సినిమా డైలాగుల్లో కూడా వింటుంటాం కదా. కాబట్టి రైతును బతికించాలనేది ఒకటి. ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క బనగానపల్లె రెవెన్యూ అధికారి అతి తక్కువ టైంలో ఈ రాజీవ్ రెడ్డి అనేటువంటి వ్యక్తి తక్కువ టైంలో ఎంఆర్ఓ ప్రమోషన్ అయితే ఈ అసలుకి ఏం తక్కువైందని గవర్నమెంట్ ఫెసిలిటీ కారు కల్పిస్తుంది, వాళ్ళకి అలయన్స్ అన్ని ఏమేమి రావాలో అన్ని కల్పిస్తుంది కదా. వాళ్ళ యొక్క ఇప్పుడు వాళ్ళు మీరు కారు అవి అంటున్నారు కానీ కొంతమంది వీళ్ళు సొంతంగా కార్లు పెట్టుకొని కూడా వేరే వ్యక్తులను డ్రైవర్లను పెట్టుకొని కూడా బిల్లులు వసూలు చేసుకుంటున్నారు. బిల్లు అది కామన్ కదా. ఇప్పుడు కారు ఉంటది, ఒక లగ్జరీ కారు తీసుకుంటారు, బిల్లులు పెట్టుకుంటారు. అంటే వీళ్ళకి ప్రభుత్వం సపరేట్ గా వెహికల్స్ ప్రతి ఒక్క వాళ్ళకి వెహికల్స్ చేయలేరు కాబట్టి, ప్రొవైడ్ చేయలేరు కాబట్టి, ఎంతమందికి ఏం చేస్తారు చేయలేరు కాబట్టి మీరు బిల్స్ పెట్టుకోండి, కార్ రెంట్ తీసుకోండి అనేటువంటి క్రమంలో వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ సొంత కార్లకి బిల్లు పెట్టేస్తారు కదా. అంటే ఇంత కార్లలో తిరిగేటువంటి ఈ ఫెసిలిటీస్ కలిగించేటువంటి ఈ ప్రభుత్వాలు ఇంకా కూడా రైతులని పీడించుకతిందాం, దోసుకతిందాం. అసలు ఇంకొకటి విచిత్రమైన విషయాలు చెప్తాను. ఏసీబీ వాళ్ళు నిజంగా కింద ముక్కుసూటిగా మన సోమన్న గారు ఉన్నారు కదా, ఏసీబీ డిఎస్పీ గారు ముక్కుసూటికి వచ్చాను.
ప్రతి ఒక్క విఆర్ఓ మీద వాళ్ళ భార్య పేరు మీద పిల్లల పేరు మీద ఎక్కడ జాబ్ చేసినారో ఆ రెవెన్యూ రికార్డులు తీయమని చెప్పు. వాళ్ళ పేరు మీద పొలాలు రాసుకున్నారా? అంటే ఆదాయానికి మించినటువంటి ఆదాయానికి మించినటువంటి వాళ్ళ ఇప్పుడు ఒక విఆర్ఓ ఉంటాడండి, ఆ ఊర్లో పనిచేస్తాడు, లేకుంటే ఆర్ఐ ఆ ఏరియాలో పనిచేస్తాడు, వాళ్ళ కుటుంబాల పేర్ల మీద ఆస్తులు లేవు అని చెప్పని ఇది ఛాలెంజ్ ఇస్తుంది. అంటే జీతాలకు మించి ఉంటది, జీతాలకు మించి. ఉదాహరణకి కానీ మీరు చెప్పినట్టు బనగానపల్లె ఇది బనగానపల్లె మండలంలో కృష్ణగిరి అనేటువంటి గ్రామంలో విఆర్ఓ పొలం ఉంది, ప్రూఫ్ చేయగలుగుతాం, ఛాలెంజ్ చేస్తున్నాం. ప్రభుత్వ భూములను కూడా తలార్ల మీద కూడా ఎక్కించినటువంటి తలార్ అంటే పాపం పేగుల్లో పానం లేని వాళ్ళు ఎంత అంటే తలార్ల దగ్గర నుంచి అవినీతి జరుగుతుంది అనేది జిల్లా జాయింట్ కలెక్టర్ వరకు మనం చూసలేం. కానీ 100% కలెక్టర్ వరకు కూడా కరప్షన్ లేకుంటే కింది స్థాయిలో ఎందుకు తగ్గదు? ఇది ఒక క్వశ్చన్. మంచి ఆలోచన, అంతే కదా. నీకు రాజు గట్టిగా ఉంటే కింద మంత్రులు సైన్యం అనేది పర్ఫెక్ట్ ఉంటారు కదా. ఓకే, ఏమంటే ఇప్పుడు మనకు స్వయాన నంద్యాల జిల్లా కలెక్టర్ గారు అన్నారు కదా, ఎక్కువ కంప్లైంట్స్ ఇక్కడ ఉన్నాయి, ఎక్కువ మొత్తం ఇక్కడ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. అలాంటప్పుడు అంటే సరే అండి, ఇప్పుడు మీరు మన ఛానల్కి వచ్చి ఇప్పుడు రెవెన్యూ అధికారుల అవినీతి తీరుపై మనకు ఎన్నో విషయాలు తెలియజేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి మన రెవెన్యూ అధికారులు దాదాపుగా అవినీతిమయమైపోయి ఎంతో విధంగా రైతులను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితుల గురించి, ఒకవేళ ఏసీబీ అధికారులు ముందస్తుగా ఉంటే రైతులని ఏ విధంగా సేవ్ చేయాలో అన్నటువంటి పరిస్థితులు కూడా చర్చలో పాల్గొన్నటువంటి ఈశ్వరెడ్డి గారు మనకి చాలా అమూల్యమైనటువంటి విషయాలు చెప్పారు. మరొక అవినీతి వ్యవస్థలపై మరొక న్యూస్తో మళ్ళీ మీ ముందుకు రాబోతున్నాం. అంతవరకు సెలవు, నమస్కారం. రైట్.